హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటాను. సో, ఫైమోసిస్ అంటే ఏంటి? బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి? వాళ్ళ తేడాలు తెలుసుకుందాం. సో, ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం యొక్క ముందరున్న చర్మం వెనక్కి పోకపోతే గనక దాన్ని ఫైమోసిస్ అంటామన్నట్టు. సో, ఇది అంగం అనుకోండి. అంగం ముందల చర్మం ఏదైతే ఉందో మనకు మామూలుగా ఫ్రంట్ చర్మం స్ట్రెయిట్ ఉంటుంది. కింద చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. ఈ అటాచ్‌మెంట్‌నే మనము ఫ్రెన్యులమ్ అని చెప్పి అంటుంటాం అన్నట్టు. సో, ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్ టు ఇక్కడ వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ చాలామందికి ఏమవుతుందంటే టైట్‌గా మూవ్ అవుతుంది. కొందరికి ఈడి వరకే మూవ్ అవుతుంది. కొందరికి ఇక్కడ వరకే మూవ్ అవుతుంది. కొందరికి వస్తుంది గానీ బాగా టైట్‌గా వస్తుంది. ఇట్లా ఫ్రీగా మూవ్ కాకపోతే గనక, లేకుంటే అనేబుల్ టు రిట్రాక్ట్ అసలుకే వెనక్కి రాకపోతే గనక దాన్ని ఫైమోసిస్ అంటాం. ఇదే ఫైమోసిస్ గనక షుగర్ పేషెంట్‌లో గనక వస్తే గనక దాన్ని బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని అంటుంటాం. ఈ షుగర్ పేషెంట్‌లో ఏమవుతుందంటే ఈ స్కిన్ ఏదైతే ఉందో మంచిగానే ఉంటది ఫస్ట్. బట్ ఎప్పుడైతే డయాబెటిస్ అటాక్ అయ్యిందో, డయాబెటిస్ అటాక్ అయ్యాక చర్మం అంతా థిక్ అయిపోతుంటుంది. మందంగా తయారైపోతుంది. దీనివల్ల ఎంత లాగినా వెనక్కి రాదు. వెనక్కి రాకపోవడమే కాకుండా అక్కడ చిట్లిపోతూ ఉంటుంది. దీన్ని బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని అంటుంటారన్నట్టు. సో, ఇట్లా ఫైమోసిస్, బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ ఉన్న వాళ్ళకి లోపల క్లీన్ చేసుకోవడానికి రాదు. ఇంటర్‌కోట్ చేసినప్పుడు విపరీతమైన పెయిన్ గాని, మంట గాని, ఒక్కొక్కసారి కట్ అయ్యి బ్లీడింగ్ వచ్చే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు వెనక్కొచ్చి మళ్ళీ ముందలకి రాదు. అట్లాంటిది డేంజర్ అంటూ. దీన్నే పారాఫైమోసిస్ అంటుంటాం అన్నట్టు. సో, ఈ రకమైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటుంది. వెరీ రేర్‌గా కొందరికి 3-8% చూసుకుంటే గనక క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ స్కిన్ ఉంటే గనక మనకి సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్‌లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. మేబీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కావచ్చు, హెర్పిస్ సింప్లెక్స్ కావచ్చు, షాంక్రైడ్, సిఫిలిస్ ఇట్లాంటివన్నీ చాలా డిసీజులుంటాయి. ఈ డిసీజులన్నీ కూడా వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి బెటర్ ఏంది అంటే ఎప్పుడైనా గనక ఆ ముందరున్న చర్మాన్ని తీసేసుకోవడం అన్నట్టు. సో, ఆ ముందరున్న చర్మాన్ని తీసే టెక్నిక్ ఏదైతే ఉందో అందరూ చేసేది ఓపెన్ టెక్నిక్ అన్నట్టు. అంటే కోత టెక్నిక్. అక్కడ వాళ్ళేం చేస్తారు సిజర్‌తో కట్ చేసి కుట్లేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కుట్లు కూడా ఇక్కడ ఏస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇక్కడ ఏస్తూ ఉంటారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే కుట్లు తీపిచ్చుకోవాలి. కొంచెం పెయిన్‌ఫుల్ ప్రొసీజరు అండ్ 1 వీక్ 10 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. రెగ్యులర్‌గా డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి అక్కడి నుంచి నీళ్ళులాగా, చీమలాగా కారుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే కాస్మెటిక్ రిజల్ట్స్ ఉంటదన్నట్టు దీనివల్ల. అండ్ మనం ఎక్కువ కట్ చేసామనుకోండి, ఒక్కొక్క డాక్టర్ ఒకలాగా కట్ చేస్తుంటారు. కొంచెం ఎక్కువ కట్ చేసామనుకోండి, ఎరెక్షన్‌కి స్కిన్ తక్కువ పడిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నట్టు. బట్ మనం చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారన్నట్టు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే మనకొక మిషన్ లాంటిది ఉంటుంది. స్టేప్లర్ అంటాం దాన్ని. అది డిస్పోజబుల్ స్టాప్లర్ ఉంటుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అదే చర్మం ఎంత తీయాలి, ఎంతవరకు తీయాలి, ఎంత కట్ చేయాలి, ఎట్లా చేయాలనేది మొత్తం అదే చెప్తుందన్నట్టు. ఆ మిషనే చేస్తదన్నట్టు. సో, దీనివల్ల ఎర్రర్స్ వచ్చే అవకాశాలు తక్కువుంటాయి. అండ్ ఎరెక్షన్‌కి సరిపడినంత స్కిన్ అనేది ఈ దాంట్లో ప్రాబ్లమ్ ఉండదన్నట్టు. అదే ఓపెన్‌లో అయితే ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం. సో, ఇది ఎలాస్టిక్‌గా ఉంటది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా 10-12 రోజుల్లో ఆటోమేటిక్‌గా పడిపోతాయి. ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం గానీ, పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ, వాపు గానీ ఏది రాదు. ఎప్పటి వరకి రాదు అంటే ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్తగా పడతాయి. అంటే ఈ 10-15 రోజులు ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. వన్స్ ఎరెక్షన్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ 15 రోజులు అసలు ఎటువంటి పెయిన్ రాదు, బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు. ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా అంటే ఈవెన్ డ్రెస్సింగ్స్ కూడా అవసరం ఉండదన్నట్టు. బట్ ఎప్పుడైతే ఎరెక్షన్ అయిందనుకోండి, మిడ్‌నైట్ గానీ, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అయితూ ఉంటాయి. అప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు పెయిన్ వచ్చే అవకాశాలుంటాయి. విడిపోయే అవకాశాలుంటుంది. రా ఏరియా అంటే చర్మం దూరం అయిపోయే అవకాశాలుంటాయి. బ్లీడింగ్ వచ్చే అవకాశాలుంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కలవకూడదు. అట్‌లీస్ట్ 1 మంత్ వరకి నో ఇంటర్‌కోర్స్. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే అసలు సర్జరీ చేసినట్టు కూడా తెలీదు. కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నిక్. ఇందులో కూడా మనకి రకాలుంటాయి. గోల్డ్ స్టాప్లర్ అని, బ్లాక్ స్టేప్లర్ అని ఇవన్నీ. ఇందులో బ్లాక్ అనేది వెరీ ప్రీమియం స్టేప్లర్. దీనికంటే కొంచెం తక్కువ అంటే గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఇవి 2 బోత్ ఆర్ వెరీ ప్రీమియం స్టేప్లర్. ఇందులో వాడే సిలికాన్ రింగ్ అని ఇవన్నీ చాలా అడ్వాన్స్‌డ్ స్టాప్లర్స్ అన్నట్టు ఇవన్నీ. దీనివల్ల పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ, వాపు గానీ చాలా తక్కువుంటుంది. ఈవెన్ సడెన్‌గా ఏదైనా ఎరెక్షన్ అయినా గానీ తప్పిదారిలో దానివల్ల కూడా వీళ్ళకంత పెద్ద
ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు అన్నట్టు. సో దీనివల్ల మెయిన్గా స్టేప్లర్ వలన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఎందుకు అంటాము అంటే ఇది కాస్మెటిక్ రిజల్ట్స్ అత్యాధునిక సూపర్గా ఇస్తుంది. అసలు ఒక లైన్ లాగా స్కారే కనపడదు, ఒక జస్ట్ ఒక లైన్ లాగా ఫామ్ అయిపోతుంది. దీనివల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ ఉన్నా, బెల్నైటిస్ ఉన్నా, బెల్నో పాస్టైటిస్ ఉన్నా తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్హెచ్లో అవైలబుల్ ఉంటాను. సో మనం బ్లాక్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ స్టాప్లర్తో దీన్ని సర్కంసిషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.